హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం మన హంపి సిరీస్‌లో చూడబోయే ప్రదేశము కమలామహల్, గజశాల, రంగనాథ స్వామి టెంపుల్. వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కమలామహల్ గురించి అయితే వీడియో పూర్తిగా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని గనుక చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మేము దీనికంటే ముందుగా మహానవమి దిబ్బకైతే వెళ్ళామండి. మహానవమి దిబ్బ నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్‌లో ఉంది. అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం వచ్చేసాము కమలా మహల్‌కి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే లోపలైతే మనకు ఎంట్రీ ఫీ అనేది ఉంటుందండి. 40 రూపీస్ ఒక పర్సన్‌కి. ఇక్కడ మనం మనీ పే చేశామంటే విజయ విఠల టెంపుల్‌లో కూడా ఇదే టికెట్ చూపిచ్చాలి. మొత్తానికి కలిపి ఒకే టికెట్ అన్నమాట. 2 టెంపుల్స్ అయితే కవర్ అయితాయి. వేరే కంట్రీ వాళ్ళకైతే టికెట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువే ఉంటుందండి. మనం ఇక్కడ టికెట్ ఆన్‌లైన్‌లో కూడా పర్చేస్ చేయొచ్చు. మనకు ఎదురుగా క్యూఆర్స్ కోడ్ కనిపిస్తుందండి బోర్డ్ పైన. మనం దాన్ని గనుక స్కాన్ చేస్తే మనకి టెంపుల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. అప్పుడు ఆన్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. మనమైతే ఇప్పుడు లోపలికెళ్దాం రండి. లోపల మనకి రాగానే టెంపుల్‌కి సంబంధించిన హిస్టరీ ఉంది. కానీ పక్కనే మనకి బ్రెయిలీలో కూడా టెంపుల్‌కి సంబంధించిన హిస్టరీ, హంపీకి సంబంధించిన అంటే ఈ ప్లేస్‌కి సంబంధించిన హిస్టరీ అనేది కూడా చాలా బాగా పెట్టారండి. అంటే కళ్ళు లేని వాళ్ళొచ్చినా కూడా వాళ్ళు కూడా అనుభూతి చెందాలని కావచ్చు నాకు తెలిసి. చాలా బాగా అనిపించింది. చాలా వరకి దేవాలయాల్లో ఇలాంటి ఫెసిలిటీస్ అయితే లేవండి. కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. శ్రీకృష్ణదేవరాయలకి ఇద్దరు భార్యలు. తిరుమలాదేవి, చిన్నమ్మాదేవి. వారిద్దరి కోసము రాజుగారు ఇక్కడ అంతఃపురాన్నయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి మనకి ఇదంతా కూడా చాలా ఎంతో అద్భుతంగా కట్టబడింది. ఏందంటే గంధపు చెక్కలతోని కట్టారంట. అలాగే బంగారము, వజ్రాలతోని ఎంతో అద్భుతంగా అయితే ఈ ప్రాంతాన్నయితే ఈ అంతఃపురాన్ని నిర్మించారు. కానీ చాలా వరకు శిథిలమైపోయిందండి. మనకు కేవలం కింది భాగం మాత్రమే కనిపిస్తుంది. మనకిక్కడ వాచ్ టవర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే రాజుకి, రాణికి కాపలా కాయడానికి కోసమని ఇక్కడైతే వాచ్ టవర్స్ లాంటివి కనిపిస్తున్నాయి చూడండి. ఎత్తైన నిర్మాణాలు. అక్కడైతే సైనికులు ఉంటారు. రాజుగారు వేరే ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, ఇంకా ఏదైనా వేసవి సమయంలో ఈ ప్రాంతంలో వచ్చి సేద తీరుతూ ఉండేవాళ్ళంట రాణిగారు. అప్పుడు ఇక్కడైతే సెక్యూరిటీ అదంతా పర్పస్ కోసం అయితే దీన్నైతే నిర్మించారు. చాలా బాగుందండి ఇక్కడ మనకైతే. అంటే ఆ రోజుల్లో రాణి గారికి ఉండే అంత ప్రత్యేకమైన స్థానం అన్నమాట అది. మనమైతే అనుకోవచ్చు. మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి. దాన్నే వాచ్ టవర్స్ అంటారు. సైనికులు వాచ్ టవర్ పైన ఎక్కి కాపలా కాస్తూ ఉండేవారంట. మనము అక్కడికి కూడా వెళ్ళొచ్చు. కానీ వేటిని కూడా టచ్ చేసే అవకాశము, దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే కొంతమంది అప్పట్లో స్టార్టింగ్‌లో వెళ్ళిన వాళ్ళంతా దానిపైన గీతలు గీయడము, బండలతో రాయడం అలా చేయడం వల్ల మనల్ని ఎవ్వరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదని కొంచెం దూరం నుంచే చూడాల్సయితే ఉంటుంది. ఇక్కడికి హంపీకి మన కంట్రీ నుంచే కాకుండా వేరే కంట్రీ నుంచి ఎంతోమంది జనాలొస్తున్నారంటే హంపీలో మేము వెళ్ళిన ప్రతి చోట కూడా వేరే కంట్రీ వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారండి. మనకి ఈ కమలా మహల్ చుట్టూ కూడా ఎత్తైనటువంటి కోట గూడా నిర్మాణం అయితే జరిగింది. ఎందుకంటే ఇది రాణుల సేఫ్టీ కోసం నిర్మించినటువంటి ప్రాంతం కాబట్టి ఎత్తైనటువంటి కోట గూడా అయితే నిర్మించారు. చాలా బాగుంది. అలాగే మనకిక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే కమలా మహల్. ఈ కమలా మహల్‌కైతే చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం కమలా మహల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఎలా ఉందో చూద్దాము. కమలా మహల్ అనేది వేసవి విడిది ప్రాంతం లాగనమాట. రాజుగారికి, రాణి గారికి. వేసవి కాలంలో ఇక్కడికొచ్చి సేద తీరుతూ ఉండేవారంట. మనకు విజయ విఠల టెంపుల్ తర్వాత ఎక్కువ మంది కమలా మహల్‌కి వెళ్ళే దర్శించుకుంటూ ఉంటారండి. మనకి కమలా మహల్ అనేది ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించినటువంటి ఒక నిర్మాణము. దీని గురించి తెలుసుకుంటేనైతే నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఆ కాలంలో అంత టెక్నాలజీతోని ఈ ప్రాంతాన్ని ఎలా నిర్మించారా అనుకుంటారు. ఈ వెనకాల ఉంది చూడండి. ఇదే కమలా మహల్ అండి. మనకు ఈ కమలా మహల్‌లో వేసవి విడిది ప్రాంతంగా ఉపయోగించుకునేవారంట. ఎట్లా తెలుసా అండి? మనకి కమలా మహల్ లోపల చిన్న చిన్న పైప్స్ ఉంటాయి కదండీ! ఆ కాలంలోని మట్టితో చేసినటువంటి పైప్స్ అన్నీ గూడా ఇక్కడ ఏర్పాటు చేశారంట కమలా మహల్ లోపల. అలా ఏర్పాటు చేయడం వల్ల వేసవి కాలంలో దానిలోకి నీళ్లు పంపించేవారంట. నీళ్లు పంపించినప్పుడు ఏమయ్యేదంటే మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా చల్లగా అయిపోయేదంట. కమలా మహల్ లోపల ప్రాంతం అంతా కూడా మనకి చల్లబడేదంట. దానివల్ల ఈ ప్రాంతం మనకి చల్లగా ఉండేది.
అలంకరణ కోసం కూడా ఇక్కడైతే చాలా రకాలైన ఏర్పాట్లయితే చేశారండి. మనకింక ముందుకు వెళ్తే కొద్దిగా క్లారిటీగా నేనైతే మీకు చూపిస్తాను. చూద్దాం పదండి. ఈ కమలా మహల్ అనేది నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉందండి. డిఫరెంట్‌గా కట్టారు. మనకిక్కడ కమలా మహల్ పక్కనే బావి ఉంటుందండి. ఆ బావిలోంచి ఇంటర్నల్‌గా పైప్స్ తీసుకొని, ఆ కమలా మహల్ లోపల ఉన్నటువంటి పైప్స్ కనెక్ట్ చేయడం వల్ల మొత్తం కూడా చల్లగా ఉండేదంట ఈ ప్రాంతము. మీకిక్కడ ఇక్కడ ఉన్నటువంటి కమలా మహల్‌కి అక్కడక్కడ హోల్స్ అయితే కనిపిస్తాయి. ఆ హోల్స్ నుంచి పైప్స్ అనేది ఏర్పాటు చేశారంట. అలా ఏర్పాటు చేసి దీన్నైతే ఇలా నిర్మించారండి. మనకిక్కడ చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా డెకరేషన్ కోసం అయితే ఆ కాలంలో రాజుగారు, రాణిగారి ఏర్పాటు అంటే డెకరేషన్ అవి చేస్తూ ఉంటారు కదండీ! దానికోసం అయితే ఇలాంటి చిన్న చిన్న హోల్స్ అవన్నీ కూడా ఇంటర్నల్‌గా ముందుగానే ఏర్పాటు చేసుకున్నారంటే ఎంతో అద్భుతంగా అయితే దీన్ని నిర్మించారు కదండీ! మీకిక్కడ చూడండి పైప్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. చిన్న చిన్న హోల్స్. ఆ హోల్స్ ద్వారా నీటిని పంపి ఈ ప్రాంతాన్నయితే చల్లగా చేసేవారంట. పైకప్పు కూడా మనకి ఎంతో డిజైన్ అవి కనిపిస్తున్నాయి. కానీ మనము దాన్ని టచ్ కూడా చేయలేమండి. జస్ట్ దూరం నుంచి మాత్రమే వీడియో తీసుకోవాలి. లోపలికైతే ఎవరిని కూడా అలో చేయట్లేదు. మనం అక్కడికి వెళ్ళగానే వాళ్ళు వద్దని చెప్పేసేసి చెప్తారు. కానీ చాలా బాగుందండి కమలా మహల్. రాణి గారి కోసము ప్రత్యేకంగా నిర్మించినటువంటిది. యుద్ధం కోసము రాజు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాణిగారి సేఫ్టీ అవన్నీ కూడా ఇక్కడున్న వాళ్ళే చూసుకునేవాళ్ళంట. సైనికులు వారంతా కూడా. మనకైతే మొత్తం అంటే ఎయిర్ కూలర్ లాగా ఒక ఎయిర్ కండిషనర్ ఉంటుంది కదండీ మన ఇంట్లో. అలానే దీన్నైతే వాడుకునేవాళ్ళంట. సమ్మర్ టైంలో ఎండాకాలంలో ఆ ఎండ నుంచి కాపాడుకోవడం కోసం ఇదైతే ఇలా ఏర్పాటు చేసుకున్నారు. మనకిక్కడ చుట్టుపక్కల 2, 3 బావులుంటాయండి. కమలా మహల్ దగ్గరలోనే. దాని నుంచయితే వాటరొస్తుంది. ఈ కమలా మహల్ ఉన్న ప్రాంతాన్నే జననా ఎన్‌క్లోజర్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. చాలామంది జననా ఎన్‌క్లోజర్ అంటే ఏదో అనుకుంటారు. అది కమలా మహల్ ఉన్న ప్రాంతమేనండి. కమలా మహల్ తర్వాత మనకొచ్చేది ఎలిఫెంట్ స్టేబుల్. దీన్ని గజశాల అని కూడా అంటారు. అంటే చాలా వరకి ఏనుగులన్నీ ఇక్కడ సంరక్షిస్తూ ఉండేవారనమాట. చూద్దామండి దీని గురించి కూడా మనకి. ఇదంతా చూస్తూ ఉంటే ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒక్కొక్క సెక్టార్ లాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి రాతిలో చివరన ఒక డిఫరెంట్ అయినటువంటి శిల్పం ఉంది. ఇద్దరు సైనికులు పోటీ పెట్టుకున్నటువంటి శిల్పం అయితే కనిపించిందయితే నాకు. అంటే అక్కడ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్‌తోని చాలా అద్భుతంగా వాళ్ళైతే శిల్పాలనైతే చెక్కారండి. ఇది మీరు చూసేదేనండి ఇప్పుడు. దీనినే ఎలిఫెంట్ స్టేబుల్, గజశాల అంటారు. ఇక్కడ మనకి పైన గోపురాలు చూడండి. అన్నీ ఒకే రకంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. ఆ డిజైన్ కూడా వాళ్ళు ఇక్కడ ఏనుగులను సంరక్షించడానికి కూడా ఇంత డిఫరెంట్‌గా ఆలోచించి ఇలా కట్టారంటే గ్రేట్ అండి. ఇక్కడ కేవలము రాజుగారి యుద్ధాలకు తీసుకొని వెళ్ళేటువంటి ఏనుగులు, అలాగే మనకి దసరా సమయాల్లో ఉత్సవాలుంటాయి కదండీ! ఉత్సవాల్లో ఊరేగింపేటువంటి ఏనుగులను మాత్రమే ఇక్కడ సంరక్షిస్తూ ఉండేవారు. మిగతా ఏనుగుల కోసం ఇంకొక ప్రదేశం అయితే ఉందండి. అది కొద్దిగా చివరన ఉంటుంది. దాన్ని కూడా మనం చూద్దాము. ఈ గజశాల మనకైతే 2 అంతస్తుల్లో ఉంటుందండి. మనం పైనకెళ్ళడానికైతే అవకాశం లేదు. కానీ లోపల కూడా డీటెయిలింగ్‌గా వర్క్ అనేది కూడా చేశారండి. మనం కొద్దిగా లోపలికెళ్తే కనిపిస్తుంది. పైన కూడా బానే ఉందంట. కానీ మనం ఇప్పుడైతే ఎవరిని అలో చేయడం లేదు. రాజుగారు తమ దగ్గరున్నటువంటి ఏనుగులకి గాని, వాళ్ళ అంటే అందరిని కూడా చూసుకునే విధానం అనేది మనం దీన్ని బట్టి అర్థం జేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరున్నటువంటి ఏనుగులకు కానీ, మళ్ళీ గుర్రాలకు వాటి కోసం స్పెషల్‌గా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేశారంటే, ఇంకా వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఎంత బాగా చూసుకునేవారో కదండీ! మనకి ఇక్కడ కూడా ఈ గజశాల ముందు కూడా 2, 3 బావులైతే తవ్వించారు. ఎందుకంటే ఆ కాలంలో ఏనుగుల కోసము, వాటి కోసమని. గజశాలకు పక్కనే మనకొచ్చేసి కాపలాదారులు ఉండడం కోసం అయితే ఒక మంచి నివాసాన్ని కూడా ఏర్పాటు చేశారండి. అది మనకి ఇందాక కనిపించింది వీడియోలో. ఆ గజశాలను ఇక్కడుండి గజశాలను చూసుకునే కాపలాదారుల కోసం అంత బాగా నిర్మించారు. ఇప్పుడు ఆ కాపలాదారుల నివాసనం అనేది ఒక మ్యూజియం లాగా తయారైంది. ఇక్కడ మనకి హంపీలో అక్కడక్కడ శిల్పాలుంటాయి గదండీ! మంచివి. వాటినన్నీ తెచ్చి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ గజశాల నిర్మాణం అంతా మనకు ఇండో ఇస్లామిక్ శైలిలోనే ఉందండి. డోమ్స్ పెట్టేసి ఒక డిఫరెంట్‌గా అయితే నిర్మించారు. రాజుల యొక్క ఆలోచన విధానమే వేరు కదండీ! వారు చూసే ప్రతి దానికి గూడా ఒక మంచి డిజైన్ లాంటిదైతే ఇస్తూ ఉన్నారు. మీకిందాక వెనకాల కనిపించింది చూడండి అదేనండి కాపలాదారుల నివాసము. దాంట్లోనే కొన్ని విగ్రహాలుంటాయి. నేనైతే వీడియో ఏం తీయలేదు. జస్ట్ దూరం నుంచి వెళ్లి చూసాను.
ఇంక అప్పటికే ఓపిక అనేది తగ్గిపోయింది. చాలా నడుస్తూ ఉన్నాం కాబట్టి. దీని తర్వాత మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి రంగా టెంపుల్. ఇదైతే మనకి కొద్ది దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తే రంగా టెంపుల్ వస్తుంది. రంగా టెంపుల్ పక్కనే మనకి ఇతర ఏనుగులు ఉన్నటువంటి నివాసం కూడా మనకి అక్కడే కనిపిస్తుందనమాట. ఇక్కడ చూడండి మొత్తం కూడా మొత్తము పెద్ద ఎత్తైనటువంటి రాతి గోడలైతే బాగా నిర్మించారు. ఎందుకంటే పక్కనే మనకు కమలా మహల్ ఉంటుంది. ఇక్కడ యుద్ధానికి తీసుకెళ్ళే ఏనుగులు అవన్నీ ఉన్నాయని కావచ్చు. చాలా బాగా నిర్మాణం అయితే చేశారు. ఇప్పుడు మీరు చూసేదేనండి రంగా టెంపుల్. ఈ రంగా టెంపుల్‌లో మనకి శ్రీ మహావిష్ణువు కోసం అయితే ఇది ఏర్పాటు చేసి ఉన్నటువంటి దేవాలయము. ఈ రంగా టెంపుల్ కూడా చాలా వరకి డ్యామేజ్ అయిందండి. చాలా మంది ఎక్కువ మంది చూడ్డానికి కూడా రావడం లేదు. కానీ ఇంత మంచి దేవాలయాలను ఎందుకిలా చేశారో కదండీ! అసలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఈ మధ్యనే రీమోడల్ అలా చేశారనమాట. ఎందుకంటే మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చిన్న కట్టెల్లాగా అయితే కట్టారు. ఇక్కడ చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయో. చిన్ని కృష్ణుడి విగ్రహము, ఆంజనేయ స్వామి శిల్పాలు ఇవన్నీ కూడా చాలా బాగా చెక్కారండి మనకి. కానీ ఈ దేవాలయంలో మనకి లోపలికి వెళ్ళడానికి కొద్దిగా సరైన మార్గం అనేది కూడా లేదు. అందుకోసమే కావచ్చు జనాలెక్కువైతే రావడం లేదండి. కానీ ఈ శిల్పాలను ఎవరు చెక్కారో, ఏం ఆలోచించుకొని చెక్కారో కానీ ఇప్పటికి కూడా ఒక తెలియని మిస్టరీనేనండి. హంపీలో చాలా వరకి కొన్ని ప్రాంతాలను ఎవరు చెక్కారనేది మనకి శిలాశాసనాలైతే చెప్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాలను ఎవరు చెక్కించారు, ఎందుకు చెక్కారనేది కూడా తెలియదండి. అంత ఒక మిస్టీరియస్ ప్లేస్ లాగా నాకైతే అనిపిచ్చింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మీరు చాలామంది మన వీడియోస్ చూసి అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారానే ఎక్కువ మందికి రీచ్ అయితే వస్తుంది. సరేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే ఇంకొక